రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఎల్లుండి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. సముద్రంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత భారీ వానలు పడతాయన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుంది. 2 బేసిన్లలోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద భారీగా పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 1,15,000 క్యూసెక్ల వరద జూరాలకు వస్తోంది. దీంతో 14 గేట్లు ఎత్తి 1,25,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇక జూరాల పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.663 టీఎంసీల నీరుంది. అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,24,845 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 67,000కు పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 172.6615 టీఎంసీల నీరుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.90 అడుగులకు చేరింది. వరద ఇలానే కంటిన్యూ అయితే రేపు సాయంత్రం వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. దీంతో ఎల్లుండి ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. క్రమక్రమంగా వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. కాలువల ద్వారా నీటిని వదులుతుండటంతో గ్రామాల్లో సాగునీటి సమస్య తొలగిపోయింది. దీంతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు రైతులు.